Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our today's class we are going to know about Article 42. Okay na Article 42 గురించి ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 42 అనేది ఒక సోషలిస్టిక్ ప్రిన్సిపల్. ఓకేనా, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్టికల్ 42 ఈస్ బేస్డ్ అపాన్ ఏ సోషలిస్టిక్ ప్రిన్సిపల్. ఓకేనా, నెక్స్ట్ థింగ్, ఆర్టికల్ 42 ఏం చెప్తుంది? ద స్టేట్ షల్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ ఫర్ మెటర్నిటీ రిలీఫ్. అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర ఏదైనా వర్కింగ్ ప్లేస్లో అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి. ఓకేనా, ఆ బాధ్యత స్టేట్ది. ఓకేనా, డిపిఎస్పీస్ అనేటివి బాధ్యతను చూపిస్తాయి కానీ మీరు ఈ బాధ్యతలను ఫుల్ఫిల్ చేయండి అని చెప్పవు. ఓకేనా, బికాస్ డిపిఎస్పీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ టు బి ఫుల్ఫిల్డ్. ఓకేనా, దే ఆర్ నాట్ జస్టిసియబుల్ బై ద కోర్ట్. ఓకేనా, ఇవి ఫాలో కాకపోతే మనం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఇవి ఫాలో అయితే లేరని కేసు పెట్టలేము. ఓకేనా, జస్ట్ ఒక రోడ్ మ్యాప్ చూపిస్తారు అంతే డిపిఎస్పీస్. ఓకేనా, వర్కింగ్ కండిషన్స్ దగ్గర వర్కర్స్ కండిషన్స్ బాగుండాలి, వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలి, అక్కడ శానిటేషన్ బాగుండాలి వర్కింగ్ ప్లేస్లో. ఓకేనా, అండ్ వెంటిలేషన్ బాగుండాలి. ఓకేనా, అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్స్ డ్యామేజ్ అయ్యేలా ఉండొద్దు, హెల్త్ కండిషన్స్ బాగుండేలా కండిషన్స్ ఉండాలి. ఓకేనా, వాళ్ళు కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలగాలి. దీస్ ఆర్ ద జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్. ఓకేనా, సెకండ్ థింగ్, మ్యాటర్నిటీ రిలీఫ్. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్. సో డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో దే నీడ్ రిలీఫ్. అప్పుడు ఏం చేయాలి? పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. ఓకేనా, దే విల్ బీ ఇన్ ద లీవ్ అండ్ దే విల్ బి పెయిడ్. వాళ్ళకి శాలరీ వస్తూనే ఉంటుంది అండ్ వాళ్ళు లీవ్లో కూడా ఉంటారు. సో అలాంటి ప్రొవిజన్స్ స్టేట్ తీసుకురావాలి అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఓకేనా, బెటర్ మేక్ లాస్ ఆన్ దీస్ థింగ్స్. సో ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా, టూ థింగ్స్, జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్, వర్కర్స్ కండిషన్స్ బాగా చూసుకోవాలి ఒక వర్కింగ్ ఏరియాలో. మెటర్నిటీ రిలీఫ్ని కూడా మైండ్లో పెట్టుకొని స్టేట్ కొన్ని ప్రొవిజన్స్ని పాస్ చేయాలి. ఓకేనా, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఈస్ బేస్డ్ అపాన్ దిస్ ఆర్టికల్ 42. ఓకేనా, చెప్పినా కదా, కాన్స్టిట్యూషన్ డిపిఎస్పీస్ ద్వారా ఒక రూట్ చూపిస్తుంది, ఈ రూట్ పైన వెళ్ళండి అని చూపిస్తుంది. ఓకేనా, ఈ రూట్ పైన వెళ్తే ప్రజల వెల్బింగ్ బాగుంటుంది, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ప్లేస్. సో అది మైండ్లో పెట్టుకొని ఒక యాక్ట్ని డిజైన్ చేసిరు, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. ఓకేనా, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు బి ఇంప్లిమెంటెడ్ ఆర్ టు బి మేడ్, బట్ సమ్ పీపుల్ దే విల్ మేక్ ది లాస్ బేస్డ్ అపాన్ ద డిపిఎస్పీస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 42. ఇది ఆర్టికల్ 42. నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్టికల్ 43 డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రమ్ టుమారో దే విల్ everyday 2 articles will be posted. Okay, everyday 2 articles. Okay, everyday 2 articles. Everyday means Sundays are also included. So by the end of 200 days we will be completing all articles and all schedules. Okay na, 12 schedules ఉంటాయి, 25 parts ఉంటాయి and కొన్ని amendments ఉంటాయి, 100+ amendments ఉంటాయి. We are not taking any amendment, but we are going to complete all 25 parts, 12 schedules, 447 articles. Okay, this is about article 42. Thank you friends, and we'll meet in the next class.